माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरवनचारी यामुनतीरवनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरवनचारी यामुनतीरवनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
गोविंदराज श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం 24వ శ్లోకం. పదపాఠం. విద్యా బుద్ధి అవిద్యాయాం కర్మమయ్యాం అసౌ జడః సంసరంతౌ ఇహ ఏ చ అముం అను శర్వ అవమానినం. విద్యా బుద్ధిరవిద్యాయాం కర్మమయ్యామసౌ జడః సంసరంతిహ యే చాముం అనుశర్వావమానినం. విద్యా బుద్ధిరవిద్యాయాం కర్మమయ్యామసౌ జడః సంసరంత్విహ 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 యే చాముం అనుశర్వావమానినం. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విద్యా బుద్ధిరవిద్యాయాం విద్యా బుద్ధిరవిద్యాయాం కర్మమయ్యామసౌ జడః సంసరంత్విహ యే చామం సరంతిహ యే చామం అనుసర్వావమానినం. అనుశర్వావమానినం. ప్రతిపదార్థములు. విద్యా బుద్ధి, లౌకిక విద్యా బుద్ధి. అవిద్యాయాం అవిద్యావశమున, కర్మమయ్యాం కామ్యకర్మమయము, అసౌ అతడు, దక్షుడు, జడః జడుడు, సంసారంతౌ వారు మరల మరల జన్మింతురుగాక, ఇహ ఈ జగమున, ఏ ఎవరైతే, చ మరియు, అముం దక్షుని, అను అనుసరించుచు, శర్వ శివుని, అవమానినం అవమానించిన వారలు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య.
ఉమ్. ఇరవై మూడవ శ్లోకానికి భాష్యం లేదు కాబట్టి 24 మనం చెప్పుకుంటున్నాం. 23 కూడా అనువాదం చూద్దాం. దక్షుడు దేహమే సర్వస్వమని భావించినాడు. విష్ణుగతిని అనగా విష్ణు పాదమును మరచి కేవలము స్త్రీకాముడే అయిన కారణమున అచిరకాలముననే అతడు మేఘముఖము గలవాడగుగాక. 24వ శ్లోకం అనువాదం. లౌకికమగు విద్యాబుద్ధుల కారణమున జడ పదార్థము వలె మందమతులైన వారు అవిద్యావశమున కామ్యకర్మల యందే రతులగుదురు. ఉద్దేశపూర్వకముగా శివుని అవమానించిన అట్టి వారలు జన్మ మృత్యు వలయమునందే నిరంతరము పరిభ్రమింతురుగాక. భాష్యము. ఆధ్యాత్మిక జ్ఞానరహితులై లౌకిక విద్యతో సరిపెట్టుకొనుచు పాషాణమంత జడప్రాయముగా మారుటకు పైన పేర్కొనబడిన 3 శాపములు చాలును. ఈ శాపములను పెట్టిన పిదప నందీశ్వరుడు జన్మమృత్యు వలయమున కొనసాగుమని బ్రాహ్మణులకు శాపమిడెను. దక్షుడు శివుని నిందించుటను వారు సమర్థించుటయే దానికి కారణము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. దక్షుడు పరమశివుని శపించుట అనే అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడైతే శివుడు దక్షుని చేత శపించబడ్డాడని తెలుసుకున్నటువంటి నందీశ్వరుడు తీవ్రమైనటువంటి కోపానికి గురయ్యాడు. కళ్ళు ఎర్రపడగా అతడు దక్షుణ్ణి అలాగే అతడు పరుషవాక్కులతో శివుణ్ణి శపిస్తున్నప్పుడు సహించినటువంటి సభాసదులైనటువంటి బ్రాహ్మణులందరినీ శపించే ఉద్యుక్తుడయ్యాడు. ఏమని శపించాడు? మొదటిది, దక్షుడినే పరమశ్రేష్ఠునిగా అంగీకరించి అసూయ కారణమున శివుని నిర్లక్ష్యపరిచేవాడు మందబుద్ధియే. ద్వంద్వ దృష్టి కలిగిన కారణమున అట్టివాడు దివ్యజ్ఞాన విహీనుడగుగాక అని చెప్పన్నాడు. మొదటిదే ఉన్నాడు, దక్షుణ్ణే పరమశ్రేష్ఠునిగా అంగీకరించి. మరి దక్షుడు ఎందులో పరమశ్రేష్ఠుడు? సంతానోత్పత్తి చేయడంలో అతడు పరమశ్రేష్ఠుడు అనమాట. అంటే సంభోగ కార్యం చేయడంలో దక్షుడు అనమాట. చూడండి, అంటే ఇంకా చెప్పాలంటే అది తన యొక్క తండ్రి అయిన బ్రహ్మ యొక్క ఆజ్ఞ వరకే కావచ్చు. కానీ ఇక్కడ మనం చేసేది భగవత్ సేవ అయినా అది భగవంతుడి కోసం చేస్తున్నామనే చైతన్యాన్ని మనం కోల్పోయామనుకోండి, అప్పుడు మనం భౌతిక దృష్టిలోకి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ దక్షుడి పరిస్థితి అదే. దక్షుడు సంతానోత్పత్తి చేయమని ఆదేశింపబడింది తన తండ్రి అయినటువంటి బ్రహ్మ చేత. మరి బ్రహ్మ ఆ విధంగా ఆదేశించబడింది తన తండ్రి అయినటువంటి భగవంతుని చేత. మరి దక్షుడు ఆ కార్యం చేస్తున్నప్పుడు తాను ఎందుకోసం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మరిచిపోయినట్టున్నాడు ఇక్కడ. మరి దానివల్ల సమస్యలు ఉన్నాయి. అందుకే మన వైష్ణవ సమాజంలో కూడా మనం చూడొచ్చు అనమాట. ఒక వ్యక్తి ఏవో పెద్ద పెద్ద ఘనకార్యాలు చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ కార్యాలు ఎందుకోసం చేస్తున్నాడు అనేది మర్చిపోయాడు అనుకోండి, భౌతిక భావనలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, వెంటనే అపరాధాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా జరిగేది ఇదే. అందుకే మనం ప్రతిరోజు ఎందుకు భాగవతం వినాలి, ఎందుకని ప్రతిరోజు కూడా మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, ఎందుకోసం మనం ప్రతిరోజు కూడా మంగళారతికి రావడం, లేదా గురు పూజ చేయడం, లేదా గౌరారతి చేయడం, ఇవన్నీ ఏవైతే ఆచార్యులు మనకి ఇచ్చారో ఇవన్నీ ఎందుకోసం అనుసరించాలంటే మనం ఎప్పటికప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి.
చాలామంది గొప్పగా భగవత్ సేవ చేస్తుంటారు. కానీ ఈ సాధన విషయంలో అంటే ఏదైతే ఆచార్యులు ఇచ్చినటువంటి కనీస సాధన దానిని లక్ష్య పెట్టకపోవడం వల్ల వాళ్ళు చేసేది భగవత్ సేవ అయినప్పటికీ భౌతికమైనటువంటి చేతనంలోకి పడిపోతుంటారు. ఎప్పుడైతే భౌతికమైన చేతనంలోకి వచ్చేస్తామో అప్పుడు ఏమవుతుంది? అహం మమేతి అనేటువంటి భావన వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు నిజంగా కృష్ణ చైతన్యవంతుడైనటువంటి వ్యక్తి భగవత్ సేవలో ఉన్నటువంటి వాడు, అతడికి మనం ఒకవేళ చెప్పామనుకోండి, నాయనా నువ్వు ఈ సేవ ఇక వద్దు, వేరే సేవ తీసుకోమనంటే అతడు ఎప్పుడు కూడా దిగులు చెందడనమాట. నాకు ఈ సేవ ఇచ్చారు, ఇప్పుడు వేరే సేవ చేయమంటున్నారు అంటే దీని వెనక వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు ఆలోచించుంటారు. అంటే మొత్తం వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి మానవ వనరులను ఉత్తమంగా వినియోగించడం కోసం ఆ విధంగా సేవలలో మార్పు చేసి ఉండవచ్చు అని భావించినట్లయితే పర్వాలేదు. కానీ అతడు తాను చేసేటువంటి సేవకి భౌతికంగా అంటిపెట్టుకుపోయి నన్ను ఈ సేవ నుండి తీసేస్తారా, లేకపోతే నన్ను ఈ సేవని మార్చమంటారా అనేటువంటి ధోరణిలోకి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు అనుకోండి, అంటే వాడు సరైనటువంటి శ్రవణం కీర్తనం చేయడం లేదు, వాడు చేసేది కృష్ణ సేవ అయినప్పటికీ భౌతికమైన చింతనలోకి వెళ్ళిపోయాడని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వినడము అంటే ఇక్కడ అర్థం, సరే చాలామంది కార్యక్రమాలకు హాజరవుతారు, ఈ యొక్క సాధన కార్యక్రమాలన్నిటికీ హాజరవుతారు, కానీ శరీరం ఉంటుంది కానీ మనసు ఉండదు ఇక్కడ. మరికొంతమంది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దానిపై శ్రద్ధ పెట్టరు, నిద్రపోతూ ఉంటారు, లేకపోతే మరి ఏదో భౌతికమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే మనం చాలామంది చూడొచ్చు, వాళ్ళు రోజంతా మందిరంలోనే గడిపినా కూడా భగవత్ చైతన్యం ఉండదు వాళ్ళు. ఉండొచ్చు ఎంతో కొంత, లేకపోతే ఇక్కడ దాకా రాడు కదా, కానీ ఉండాల్సిన మోతాదులో ఉండదు. ఎందుకు ఉండదంటే ఇదే కారణం. ఎందుకంటే వాడికి అంటుకోవట్లేదు అనమాట. ఇప్పుడు చూడండి, మనకి శరీరానికి మనకి నూనె మర్దన చేస్తారు కదా. మర్దన చేయడం అంటే ఊరికే నూనె రాసు కూర్చోవడమా కాదు. ఏం చేస్తారు నూనె మర్దన చేయడం అంటే? దాన్ని బాగా పట్టించాలన్నమాట. ఇప్పుడు చేయి పట్టుకున్నాడు అనుకోండి, పూర్వం మనం చూడొచ్చు వాళ్ళు మర్దన చేసేవారు. చేయికి ఆ తైలం పట్టి బాగా దాన్ని పాముతూ 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 ఉండాలి. ఎందుకంటే ఆ దేహపు రంధ్రాలు ఏవైతే ఉన్నాయో రంధ్రాల్లోకి వెళ్ళాలి. అది ఊరికే రాసి వదిలేస్తే కాదనమాట. దాన్ని బాగా మర్దన చేస్తే తప్ప లోపలికి వెళ్ళదు. అలాగే ఇదేదో వారానికి ఒకసారి మంగళారతి, లేదా వారానికి ఒకసారి ఆదివారం కార్యక్రమం, లేదా వారానికి ఒకసారి గురు పూజ, లేదా వారానికి ఒకసారి నేను పుస్తకం చదువుతాను, వారానికి ఒకసారి జపం చేస్తానంటే కాదనమాట. అది వెళ్ళాలి లోపలికి, మనలోకి దిగాలన్నమాట. అది దానికి సమయం పడుతుంది. అందుకే మనకి నిత్యం భాగవత సేవయ అని చెప్పన్నారు. లేకపోతే ఏమవుతుందంటే ఇదే జరుగుతుంది. మనం ఎవరైనా ఒక భక్తుడిని పిలిచి, నాయనా నువ్వు ఇది కాదు అలాగా, అతను సరిదిద్దడానికి ఏమన్నా మనం ప్రయత్నించామనుకోండి, సరిదిద్దడానికి ప్రయత్నించిన వెంటనే వాళ్ళ కోపం రావచ్చు, వెంటనే వాళ్ళు అఫెండ్ అవుతారు. అఫెండ్ అవ్వడం అంటే వాళ్ళు నన్ను నువ్వు సరిచేస్తావా అనేటువంటి భావన చూడండి. సో అందుకే ఇది చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ చూడండి, దక్షుడు ఎవరైతే ఇక్కడ అంటారు, దక్షుణ్ణే పరమశ్రేష్ఠునిగా అంగీకరించి అసూయ కారణం చేత శివుని నిర్లక్ష్యపరిచేవాడు మందబుద్ధే, అలాంటి వాడు మందబుద్ధి గలవాడు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ శివుడు అంటే ఎవరు? ఆయన ఒక వైష్ణవుడు. అంటే సంస్థలో చూడండి, ఇక్కడ మనం చూస్తుంటాం, దీన్ని ఎలా అన్వయించాలంటే, సంస్థలో అధికారికమైనటువంటి హోదాల్లో కొంతమంది ఉంటారు. ఏదైనా ఒక వ్యవస్థ ఉందంటే ఆ వ్యవస్థ నడవడానికి యాజమాన్యం అనేటువంటిది ఒకటి ఉంటుంది, మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యాజమాన్యంలో ఉన్నటువంటి వారికి అధికారికంగా వాళ్ళకు కొంత అధికారం ఇవ్వబడుతుంది. కానీ ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి, ఇతను అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇతనికే మనం గౌరవం ఇవ్వాలి, ఈ వ్యక్తి అధికారంలో లేడు కాబట్టి వీడు చెప్పేది మనం వినక్కర్లేదు అనుకుంటే, వాళ్ళందరికీ ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ద్వంద్వ దృష్టి కలిగిన కారణము అలాంటి వాడు దివ్యజ్ఞాన విహీనుడు అవుతాడని చెప్పి అంటున్నారు. ఆ విధమైన భావనలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి శాస్త్రం లోపలికి ఎక్కదట. ఎందుకంటే వాడు ద్వంద్వ భావన కలిగి ఉన్నాడు. వాడేమనుకుంటే, అమ్మో మీరు జీబీసీయా, మన ఎందుకంటే ఇస్కాన్లో కూడా చూస్తుంటాం చాలామంది శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, సన్యాసులు వీళ్ళంతా. కొంతమంది ఏమనుకుంటారంటే, వీడికి ఏమన్నా పదవి ఉంటేనే వీడికి మనం ప్రణామం చేయాలి, ద్వంద్వ దృష్టి. కొంతమంది కూడా సాధారణ వ్యవహారంలో కూడా చూస్తుంటాం. కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఎవరైనా సరే, వాడి హోదా పక్కన పెట్టండి, వాడు ఎవడైనా పక్కన పెట్టండి, అతను ఒక భక్తుడు, చక్కగా సాధన చేస్తున్నాడు.
సాధన చేస్తున్నటువంటి ఒక భక్తుడు ఇతరుల యొక్క శ్రేయస్సుని అభిలషించి ఏదన్నా ఒక మంచి సలహా ఇచ్చాడనుకోండి, కొంతమంది తీసుకోరనమాట. వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారంటే ఎవడైనా అధికారంలో ఉన్నవాడు చెప్తేనే తీసుకుంటారు. చాలాసార్లు చూస్తుంటాం మనం. లేకపోతే కొంతమంది ఓ ఆయన అధికారంలో ఉన్నాడు కదా ఆయనకి ప్రణామం చేయాలి. ఓ ఈయన అధికారంలో లేడు కదా ఈయనకి పెద్ద పట్టించుకోక్కర్లేదు. అలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ? లేకపోతే నాకు ఏదైనా సరే నువ్వు చెప్తే నేను వినను, మేనేజ్మెంట్ చెప్తేనే వింటాను. చూడండి. సో ఇవన్నీ ఎలాంటివంటే ఇక్కడ చెప్తున్నారు, అలాంటి ద్వంద్వ దృష్టి కలిగిన వాడు దివ్యజ్ఞాన విహీనుడు అవుతాడట. చూడండి, వాడికి పుస్తకాలు చదివిన ఏం అర్థం అవుతుంది, ఎందుకంటే వాడికి మర్యాద తెలియదు, సదాచారం తెలియదు అనమాట. అంటే కేవలం ఇప్పుడు చూడండి, దక్షుడు అదే కదా, అతనికి ఏంటంటే ఒక రాజలాంఛనం ఉంది దక్షుడి దగ్గర. నేను దక్షుణ్ణి, నాకు ఆ పదవి ఉంది, నాకు ఇచ్చారు అది. శివుడు ఎవడు, ఆయనకేమి, ఆయన ఊరికి ఏదో సాధువు అయి ఉండొచ్చు, యోగి అయి ఉండొచ్చు. అయినంత మాత్రాన మేనేజ్మెంట్లో ఎవరన్నా వస్తే నువ్వు గౌరవించవు నువ్వు. చూడండి. ఇక తర్వాత ఏం చెప్పాడు చూడండి, దేనియందు మనుజుడు భౌతిక సుఖము పట్ల ఆకర్షితుడై దాని వలన వేదముల బాహ్య వివరణకు సైతము అనురక్తుడగునో అట్టి కపట ధర్మయుత గృహస్థ జీవనము అతని బుద్ధినంతటిని హరించి కామ్యకర్మలే సర్వస్వమైనట్లుగా చేయును అని చెప్పి ఇంకో మాట చెప్పాడు. దేనియందు మనుజుడు భౌతిక సుఖము పట్ల ఆకర్షితమై. చూడండి, అంటే అతను ఒక పని చేస్తున్నాడు కానీ అందులో దేనికి ఆకర్షితమయ్యాడు, ఆ పనిలో భౌతిక సుఖం పట్ల ఆకర్షితుడయ్యాడు. చూడండి, అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక సేవ ఇచ్చాం, వాడు ఏం చేస్తారంటే ఆ సేవా భావం పట్ల ఆకర్షితుడు అవ్వకుండా ఆ సేవ వల్ల మనకి లభించే ఫెసిలిటీస్ ఏమున్నాయి, అందులో ఏం సౌఖ్యం ఉంది, దానికి ఆసక్తుడు అవుతారట. చూడండి, ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తికి సరే ప్రచారం చేయమని ఇచ్చారు, ప్రచారం చేయమని అతనికి కొన్ని సౌకర్యాలు ఇవ్వబడ్డాయి. సాధారణంగా ప్రచారం చేసే వాళ్ళకి మనం ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాం, లేకపోతే వాహనం ఉంటుంది, ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఇస్తాం మనం. అయితే ఆ వ్యక్తి ప్రచారం ఇది దేనికోసం నాకు ఇచ్చారు అనే దాన్ని మర్చిపోయి ఆ స్మార్ట్ ఫోన్ పట్ల ఆసక్తుడు అయిపోయాడు అనుకోండి, లేకపోతే దేనికోసం నాకు ఈ కారు వాడుకోమనే సదుపాయం ఇచ్చారు అనే దాన్ని వదిలిపెట్టి వాడు ఆ వస్తువు పట్ల, ఆ కారు పట్ల ఆసక్తుడు అయిపోయాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అదే ఇక్కడ చెప్తున్నారు, దేనియందు అంటే ఏ పనిలో మనుజుడు భౌతిక సుఖము పట్ల ఆకర్షితుడై దాని వలన వేదముల బాహ్య వివరణకు సైతము అనురక్తుడగునో. వేదములలో రెండు ఉంటాయి, అంతరార్థం ఉంటుంది, బాహ్య వివరణ, బయట కనిపించేది ఒకటి, లోపల ఒకటి, రెండు ఉంటాయి. ఇప్పుడు కూడా లోపలిది వదిలేసి, అంటే అసలైన సారాన్ని వదిలేసి, నీకు ఎందుకయ్యా ఈ సేవ చేయమని చెప్పారు అంటే ఆ సేవ అవసరం, అది భగవత్ని సంతృప్తిపరిచేది కాబట్టి. కానీ అది వదిలేసి వాడు ఆ దానికే పట్టుకుని ఉన్నాడు అనుకోండి, సరే నువ్వు ప్రచారం చేస్తున్నావు, సరే నువ్వు ఈరోజు కొంచెం కొంచెం గోశాల ఏదైనా శుభ్రం చేయాలి కొంచెం ఇవాళ, లేకపోతే ఈరోజు కొంచెం వంట చేయాల్సి ఉంది, లేకపోతే ఈరోజు కొంచెం బాత్రూమ్ కడగాల్సి ఉంది, లేకపోతే నీకు ఇవాళ కొంచెం మొక్కలు పీకాల్సి ఉంది, అంటే అవసరాన్ని బట్టి. ప్రభుపాదులు అంటారు, యుటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్, అనుకూల్యస్య సంకల్ప. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, భగవత్ సేవకి ఏది అనుకూలమైతే అది చేయాలంతే, దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఒకసారి ప్రభుపాదులు వారు ఒక మందిరానికి వస్తే అక్కడ ఇంత నేల మీద మరకలు పడి ఉంటాయి అనమాట, ప్రసాదం మరకలు ఉంటాయి. ప్రసాదం మరకలు అవి అనుకుంటుంటే ప్రభుపాదులు వెంటనే చూసి, వాట్ ఈస్ దిస్, వై యూ డోంట్, నువ్వు ఎందుకు క్లీన్ చేయలేదు దీన్ని, ఎందుకు శుభ్రం చేయలేదు దీన్ని అని అడుగుతారనమాట. అక్కడ ఆ సమయంలో పూజారి ఉంటాడు, అంటే ఆ పూజారి ఏమంటాడంటే క్లీన్ ఇట్ ఇమీడియట్లీ అంటారు. అతను ఏమంటాడంటే వెంటనే క్లీన్ చేయమంటే, ఆ ప్రభుపాద నేను బ్రాహ్మణుని కదా, నేను పూజారిని కదా, నేను ఎలా శుభ్రం చేస్తానంటే నీ తల పెట్టి శుభ్రం చేయదాన్ని అని చెప్పంటారు ప్రభుపాద, నీ తలకాయతో శుభ్రం చేయి అని చెప్పంటారు. అంతేగాని ఊరికి ఒక వ్యక్తి విగ్రహారాధన చేస్తున్నాడంటే వాడు మరుగుదొడ్డి కడగకూడదనో, లేకపోతే యాజమాన్యంలో ఉన్నాడు కాబట్టి వాడు ఎవరికి వడ్డించకూడదనో, లేకపోతే ఇంకొకటి ఏదో ప్రవచనాలు చెప్తున్నాడు కాబట్టి వాడు ఇల్లు ఏదో వంట చేయకూడదనో, లేకపోతే ఏదో ప్లాస్టిక్ కాగితం కనిపిస్తే తీసి చెత్తగుండీలో వేయకూడదనో కాదు అర్థం. అదే ఇక్కడ చెప్తున్నారు, సైతం అనురక్తుడగునో అట్టి కపట ధర్మయుత గృహస్థ జీవనము అతని బుద్ధినంతటిని హరించి కామ్యకర్మలే సర్వస్వమైనట్లుగా చేయును. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, అసలు సారాన్ని మర్చిపోయి వాడు ఏమనుకుంటాడట, కామ్యకర్మలే సర్వస్వము అంతే. కాబట్టి దక్షుడు ఏమనుకున్నాడు, ఎందుకోసం నీకు చెప్పారు ఇది, జీవులు భౌతిక ప్రపంచంలోకి రావాలి, వాళ్ళకి భౌతిక కోరికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి శరీరాలు కావాలి, కాబట్టి నువ్వేం చేయాలి, సంతానాన్ని ఉత్పత్తి చేయాలి, అది అసలు విషయం. దానిని వదిలేసి నువ్వు దేని పట్ల ఆసక్తుడవయ్యావు, నేను దక్షుణ్ణి, నేను మైథునం చేయడంలో చాలా గొప్పవాడిని, నాకు ఇంతమంది భార్యలు ఉన్నారు,
నేను ఇన్ని లక్షల కోట్ల సంతానాన్ని ఉత్పత్తి చేశాను కాబట్టి నాకు గౌరవం ఇవ్వాలి. చూడండి, అందుకే దీన్ని ఏమన్నారంటే కృష్ణ చైతన్యం అనేది వాకింగ్ ఆన్ ఏ రేజర్స్ ఎడ్జ్ అని చెప్పన్నారు. అంటే కత్తి మీద స్వామి అని చెప్పన్నారు. ఎవరన్నా ఒకవేళ నా ఆధ్యాత్మిక జీవితం చాలా చక్కగా బాగుంది, చాలా సౌకర్యవంతంగా ఉంది అనంటే అందులో ఏదో లోపం ఉందనమాట. ఎందుకంటే చరిత్రలో భక్తి చేసిన వాళ్ళు ఎవరు కూడా సుఖంగా ఉన్నట్టు మనం చూడం. అంటే సుఖంగా భక్తి చేసినట్లుగా ఎలాంటి అవరోధాలు లేకుండా చేస్తున్నట్టు మనకు అనిపించదు. ఆ? ఎందుకంటే చాలామంది అలా అనుకుంటారనమాట, నాకు ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఉండాలి. మంచిదే, సత్వగుణంలో ఉండాలి మనిషి. నాకు ఫిక్స్డ్ టైం టేబుల్ ఉండాలి. ఆ టైం టేబుల్లో నాకు ఏ రోజు ఏం చేయాలనేది నాకు చెప్పాలి. ఆ టైం టేబుల్లో మనం వేస్తాం ఏంటంటే ఈరోజు నువ్వు ఇంతసేపు ఇది చేయి, అది చేయి, ఇది చేయి, ఇది చేయి అని. కొంతమంది ఏమంటారు, నియోఫైట్ మెంటాలిటీ అంటే ఆ, ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో నా టైం టేబుల్లో ఇలా ఇలా ఇచ్చారు నాకు, కాబట్టి నేను వీలైనంత త్వరగా నేను ఏం చేయాలి, నా టైం టేబుల్లో నాకు చెప్పిన సేవని ఫటాఫట్ కానిచ్చేసి చక్కగా నేను ప్రశాంతంగా కుర్చీలో కూర్చుంటాను. ఆ? మేఘ సందేశంలో ఆవిడ కవి జైల్లో కూర్చొని మేఘాల మీద కవిత్వాలు రాస్తుంటాడు. ఉం? మొన్నటి రోజు ప్రభు ఏదో అంటున్నారనమాట, ఏంటంటే అది మనకు ఒక సేవ చెప్పారంటే ఆ సేవలో నాణ్యత మనం చూడాలి. మనకు సేవ చెప్పారు, దాని అర్థం ఏంటి, నీకు డ్యూటీ వేసాం, ఒరే నువ్వు డ్యూటీ త్వరగా అవచేసుకుని వెళ్ళి పడుకోరా నువ్వు, అది కాదు ఇక్కడ అర్థం. అది లౌకికమైన చేతనం అనమాట. లౌకికంగా అలాగే ఆలోచిస్తారు, నా డ్యూటీ ఎప్పుడు అవ్వగొట్టుకుని ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తారు చాలామంది. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి మనం వచ్చినప్పుడు మనకు ఒక సేవ ఇచ్చారంటే దాన్ని పరిపూర్ణంగా నాణ్యతతో చేయాలి. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా త్వరగా నా సేవను నిదూరంగా ఫటాఫట్ తెవిల్చేసి నేను వెళ్ళి కాసేపు ఖాళీగా కూర్చుందాం, అది కనిష్ట స్థాయి అన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో విరామం అనేది లేదు వాస్తవానికి. అంటే మనం శరీరాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనకి ఏదో ఒక టైం టేబుల్ వేస్తారు, లేకపోతే ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తారు. అంతేగాని ఏదో మనకి త్వరగా సేవలు ముగించుకొని మనం ఖాళీగా ఉందాము, లేకపోతే ఏదో చేసుకుందాం కాదు. అది పూర్తిగా ఏమిటంటే మీరు యశోదామాత వీళ్ళందరూ ఇప్పుడు యశోదాదేవి ఎప్పుడు అలా అనుకోలేదు. అదే తేడా మనకి సాధన భక్తికి ప్రేమ భక్తికి తేడా ఏమిటి? ప్రేమ భక్తిలో ఉన్న వాళ్ళకి స్కెడ్యూల్స్ టైం టేబుల్స్ అక్కర్లేదనమాట. కానీ మనకు కావాలి, మన సాధన భక్తిలో ఉన్నాం కాబట్టి. కానీ మన యొక్క భావం ఎలా ఉండాలంటే, నాకు ఈ సేవ చెప్పారు కాబట్టి నాకు ఆ సేవ వరకే, మిగతాదంతా నాకు సంబంధం లేదు. అంటే సంబంధం లేదు సరే, కానీ అవసరమైనప్పుడు కూడా అది చేయడానికి మనం ముందుకు రావట్లేదు అనుకోండి. ఎవరన్నా భక్తుడు చెప్తాడు, ఏమయ్యా కొంచెం నాకు పని ఉంది, కాసేపు మందిరంలో ఉండు, లేకపోతే కాసేపు అక్కడ ఉండు, లేకపోతే ఇలా చేయవే అని చెప్పి, అబ్బే నా నా స్కెడ్యూల్లో అది లేదు. లేకపోతే అది నాకు సంబంధం లేదు. లేకపోతే మనం జపం చేసుకుంటున్నాం రోడ్డు మీద, మన మన ప్రాంగణంలో, బయటని కాదు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే జపం చేస్తున్నాం. వెళుతూ ఉంటే దారిలో మనకేదో ఒక ప్లాస్టిక్ కాగితం కనిపించిందో, లేకపోతే ఏదో చెత్త కనిపించింది. అది చూస్తాం, ఓ చెత్త, హరే కృష్ణ హరే కృష్ణ, దూరంగా వెళ్ళి జపం చేసుకుందాం, ఇక్కడ చెత్తగా ఉందంతా. అది చెత్త చెత్త మెంటాలిటీ అనమాట. నువ్వు ఈ ప్రాంగణంలో ఉన్నావు, నీ బాధ్యత ఏమిటి, నువ్వు జపం చేసుకో, నువ్వు ప్రశాంతంగా జపం చేయాలంటే అన్నీ శుభ్రంగా ఉండాలి. నువ్వు జపం చేసుకునే దగ్గర శుభ్రం లేదనుకో, పక్కన పెట్టి ఒక నిమిషం దాన్ని శుభ్రం చేయొచ్చు వెంటనే. అంతేగాని చెత్త చూస్తాడు, అబ్బో చిచ్చి ఇక్కడ తొండ చచ్చిపోయింది, ఎలక చచ్చిపోయింది, నేను అలా వెళ్ళి జపం చేసుకుంటాను, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. మహానుభావులు అనమాట. చూడండి, అరే తొండ చచ్చింది, ఎలక చచ్చింది, దారిలో ఉంది, ఒక నిమిషం దాన్ని పక్కన పెట్టి ఏదో కాగితమో లేకపోతే ఏదో పట్టుకుని దాన్ని విసిరి జపం చేసుకోవాలి. కానీ అబ్బో ఇది నాది కాదు, ఎవరో సైట్ మెయింటెనెన్స్ ఎవరికి వేసుంటారు స్కెడ్యూల్లో, వాళ్ళు చూసుకుంటారులే, అది పరిస్థితి. సో కాబట్టి ఇదేంటంటే చైతన్యం కోల్పోవడం అనమాట. దక్షుడిది కూడా అదే పరిస్థితి. అంటే ఏదైతే దానికి మన సరైనటువంటి, అందుకే శ్రీల పురపదలో ఎక్కడ కూడా మనం చూస్తే శాస్త్రాల్లో కృష్ణ చైతన్యంలో ఎవరు పురోగమిస్తారంటే రోజుకి 100 భాగవత సెట్లు ఇచ్చేవాడు, లేకపోతే భాగవతాన్ని 20 సార్లు చదివినవాడు, లేకపోతే ఒక 40 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నవాడు, లేకపోతే రోజుకి 23 గంటలు సేవ చేసేవాడు, లేకపోతే ఎవడైతే అసలు ఏమీ తిననివాడు, ఇవన్నీ ఏమి రాయలే. ఏమి రాశారంటే కృష్ణ చైతన్యంలో పురోగతి అనేది సాధకుని యొక్క వైఖరిపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. కావాలంటే రాసి ఉండొచ్చు ప్రబోధంలో, భక్తి సార్వభౌమ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటుంది నీ భక్తి. భక్తిలో పురోగమించాలంటే నువ్వు భక్తి సార్వభౌమ అయి ఉండాలి, భక్తి వేదాంత అయి ఉండాలి, లేకపోతే నువ్వు గొప్ప సన్యాసి అయి ఉండాలి, లేదా నువ్వు అనేక మందిరాలను స్థాపన చేసి ఉండాలి, లేకపోతే నువ్వు చాలా గొప్పగా విరాళాలు సేకరించి ఉండాలి, నువ్వు గొప్ప పండితుడు అయి ఉండాలి, సంస్కృతం తెలిసి ఉండాలి, రోజుకి 74 మాల్లో లేకపోతే 108 మాల్లో చేస్తుండాలి. ఇవేమి రాయాలి చూడండి ప్రభుపాదులు ఏమి రాశారు అందులో.
వైఖరిపై ఆధారపడి ఉంటుంది. సో అందుకే శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని కృష్ణ చైతన్య సంగము అని చెప్పి అన్నారు దీన్ని. అంటే మనం మనం ఏ సేవలైనా చేయొచ్చు భగవంతుడి కోసం. కానీ మనం చూసుకోవాల్సింది మన వైఖరి, మన యాటిట్యూడ్ ఎలా ఉంది అది మనం తెలుసుకోవాల్సింది. అందుకే కృష్ణుడు భావగ్రాహి జనార్దన అని చెప్పి అన్నారు. అలాగే కొంతమంది కృష్ణుడు భావగ్రాహి జనార్దన అన్నాడు కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు బాగా మంచి భావం ఉంది, నేను ఏ సేవ చేయను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చూడండి, అంటే అందుకే దీన్ని ఏమన్నారంటే వాకింగ్ ఆన్ రెజర్స్. ఇప్పుడు చూడండి, తాడు మీద నడుస్తుంటారు, తాడు మీద నడుస్తుంటారు. ఎందుకు మనకి ఇక్కడ మన గ్రామాల్లో తెలుసు, మన గోదావరి జిల్లాలో బోధులు కాలువలు దాటడానికి తాటిపట్టి వేస్తారు. తాటిపట్టి తాటిపత్తికి వెళ్ళినప్పుడు ఇల్లు ఊగిపోతుంటామంట, ఏ పడిపోతాం, అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది కొంచెం కష్టమే అలవాటు లేకపోతే. అలాగే మనం అటు వెళ్ళిపోకూడదు, ఇటు వెళ్ళిపోకూడదు అనమాట. మధ్యస్థంగా ఉండాలి, కానీ అది చాలా కష్టం. అది కష్టం కాబట్టే మనం ప్రతిరోజు కూడా మనకి అందుకే ఏం చెప్పారు, రోజు పొద్దున్నే భక్తిదాన సరస్వతి వారు ఏమన్నారు, చీపురు కట్టతోటం సాయంత్రం ఏమో బూట్లతోటి కొట్టుకోమని చెప్పారు మనసుని. చూడండి, సో కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వైఖరి అనేది చాలా ముఖ్యం అన్నమాట. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మూడవ విషయం చెప్తున్నాడు నందీశ్వరుడు. దక్షుడు దేహమే సర్వస్వాన్ని భావించాడు, విష్ణుగతిని మరిచి. చూడండి, విష్ణుగతిని మరిచి అంటే అతను ఉన్నది విష్ణు సేవలోనే, కానీ ఆ విషయం మర్చిపోయాడు. స్త్రీకాముడి అయిన కారణమున అచిరకాలముననే అతడు మేకముఖము గలవాడు కాక. చూడండి, ఎందుకంటే మేకలు మైథునం చేయడంలో నిష్ణాతులు అనమాట. చూడండి, అందుకే వీడికి ఇదే పనిలో ఉన్నాడు కాబట్టి వీడు మేకముఖం గలవాడు అవుతాడని చెప్పించాడు నందీశ్వరుడు. తర్వాత ఏమంటున్నారు, లౌకికమగు విద్యాబుద్ధుల కారణమున జడ పదార్థము వలె మందమతులైన వారు అవిద్యావశమున కామ్యకర్మలయందే రతులగుదురు. చూడండి, లౌకికమగు విద్యాబుద్ధుల కారణమున. లౌకికము అంటే ఏమిటి, ఈ లోకానికి సంబంధించింది అని. లౌకికం అంటే ఈ లోకానికి సంబంధించింది. మరి ఆత్మ ఈ లోకానికి సంబంధించిందా, దేహం ఈ లోకానికి సంబంధించిందా? దేహం ఈ లోకానికి సంబంధించింది, ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటిది. మనకి లౌకిక జ్ఞానం ఎంతవరకు అవసరం, ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మనం ఈ లోకానికే చెందినటువంటి దేహాన్ని పొందాం కాబట్టి, ఆ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ఎంతైతే అవసరమో అంత లౌకిక జ్ఞానం అవసరమే కదా. ఎందుకంటే మరి కానీ మనం వాస్తవానికి ఎవరం, మనం ఈ శరీరం కాదు, మనం ఎవరం, ఆత్మ. మరి మనం శాశ్వతమైనటువంటి ఆత్మ కాబట్టి మనకు కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. కానీ ఒక లౌకికమైన అంటే భౌతికమైన శరీరాన్ని పొందాం కాబట్టి భౌతిక జ్ఞానం కూడా కొంతవరకు కావాలి. ఎందుకంటే ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం. కానీ లౌకికముకు విద్యాబుద్ధుల కారణమున జడ పదార్థము వలె మందమతులైన వారు, అవిద్యావశమున కామ్యకర్మల ఎందే రతులగుదురు. చూడండి, మందమతులైనటువంటి వారు ఇక్కడ చెప్పుకుంటారు. మందమతి అంటే ఏమిటి, మంద అంటే చెడ్డదని అర్థం అనమాట. ఏ మంద, చైతన్య చరితామృతంలో చాలా చోట్ల వస్తుంది మంద అనేటువంటి పదం, చెడ్డదాన్ని సూచించడానికి మంద అని చెప్పంటారు. అంటే మందమతి అంటే ఏమిటంటే చెడు చైతన్యంలో ఉన్నటువంటి వాడు. అంటే ఈ శరీరమే సర్వస్వం అనుకునేటువంటి వాడు. అవిద్యావశమున కామ్యకర్మల యందే రతులగుదురు. చూడండి, అవిద్య, కామ్యకర్మ అంటే ఏమిటి అర్థం, కామ్యకర్మ అంటే అర్థం ఏమిటి, ఇంద్రియ భోగం కోసం చేసేటువంటి వాటినే ఏమంటారు, కామ్యకర్మలు అని చెప్పి అంటారు. మరి కృష్ణ చైతన్యంలో సాధన చేస్తున్నటువంటి మనం ఎవరైతే ఉన్నామో మనం కామ్యకర్మలు చేస్తున్నామా లేదా, ఏమంటారు? కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి మనం కామ్యకర్మలు చేస్తున్నామా లేదా? చేస్తూనే ఉన్నాం ఇంకా ఎందుకంటే మనం విశుద్ధ భక్తులం కాలేదు కదా. కామ్యకర్మ అంటే ఏమిటి, ఆధ్యాత్మిక ప్రగతి కోసం తప్ప, అంటే ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడనటువంటివన్నీ కూడా కామ్యకర్మలే. ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో కలియుగపు లక్షణాల గురించి చెప్తూ మందభాగ్యోర్ అని చెప్పి అంటారు, అంటే దురదృష్టవంతులు కలియుగంలో అని చెప్పి. ఎందుకని అంటే మనం ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ లౌకిక ప్రపంచపు విధి నియమాలను మనం తెలుసుకోవాలా లేదా?
బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అని చెప్పి అంటారు. అంటే మీరు రోమ్ దేశంలో ఉన్నారంటే మీరు ఆ రోమ్ పౌరుల్లాగా ఉండాలి అని. అంటే మీరు ఎక్కడ ఉండాలో, ఎక్కడైతే ఉన్నారో ఆ వాతావరణానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి అని చెప్పారు. చెప్పారా లేదా? అది సహజమైన విషయమా కాదా చెప్పండి? ఒక కాలేజీలోకి వెళ్ళాం, లేదా మనం ఒక దేశం వెళ్ళాం. అందుకే కదా ఒక దేశంలో మనం గనుక ఏమంటారు దాన్ని వీసా ఇవన్నీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ చేస్తారనమాట. అసలు వీడికి ఆ దేశం గురించి ఎంతవరకు తెలుసు. అందులో కూడా మళ్ళీ టూరిస్ట్ వీసాలు కొన్ని ఉంటాయి. లేకపోతే కొన్ని చదువుకోవడానికి వెళ్ళే వీసాలు ఉంటాయి. కొన్ని ఏకంగా అక్కడ ఏమంటారు అక్కడే నివసించడానికి కొన్ని వీసాలు ఉంటాయి. వాడు తీసుకునే వీసాని బట్టి వాడికి ఇంటర్వ్యూలు చేస్తారనమాట. అంటే ఊరికి ఒకసారి వెళ్ళి రావడానికి నీవు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? అక్కడే ఉండి కొన్ని సంవత్సరాల పాటు ఉండాలంటే ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకొని ఉండాలి. ఇంకా శాశ్వతంగా అక్కడే ఉండాలంటే తెలుసుకోవాలి కదా పూర్తిగా. సో, అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరాన్ని మనం స్వీకరించాం. మరి ఈ భౌతిక శరీరంలో మనం ఉన్నామంటే, ఈ భౌతిక శరీరం గురించిన విషయాలు మనం తెలుసుకోవాలా లేదా? మొన్న ఎవరో ఒక మెకానిక్ వచ్చాడు. ఇది మన టెంపో ట్రావెలర్ రిపేర్ అయితే రిపేర్ చేయడానికి వచ్చాడు. అతను అంటున్నాడు, "ఏవండీ వాస్తవానికి పూర్వం డ్రైవింగ్ తెలియాలంటే ముందు బండి మెయింటెనెన్స్ గురించి తెలియాలండి. అప్పుడే డ్రైవింగ్ చేయనిచ్చేవారండి" అన్నాడు. వాస్తవం అది. అంతే కదా! పూర్వం మరి డ్రైవింగ్ చేయాలంటే వాడికి అన్నీ తెలిసుండాలి. అది కారు ఇప్పుడు టైర్ ఏముంది అసలు, దాని బ్యానెట్ ఏమిటి అంటే సంపూర్ణంగా తెలియకపోయినా కనీసం దాని మినిమమ్ మెయింటెనెన్స్ తెలిసుండాలనమాట. ఆ వాహనం గురించిన మినిమమ్ మెయింటెనెన్స్ తెలిసుండాలి. కానీ ఈ రోజుల్లో కేవలం నీ క్లచ్ ఏదో, ఎక్సలేటర్ ఏదో, బ్రేక్ ఏదో, స్టీరింగ్ ఏదో, హార్న్ ఏదో, లైట్ ఏదో తెలిస్తే చాలు నువ్వు వేసుకెళ్ళిపోవచ్చు బండి. మధ్యలో ఎక్కడైనా ఆగిపోయిందంటే ఎవడికి ఏం తెలీదనమాట. ఆ! నా పరిస్థితి అంతే. నేను కూడా వాహనం తోలుతున్నాను. ఒకవేళ ఏదైనా బండి ఆగిపోయిందనుకోండి, దాన్ని ఏం చేయాలి? కనీసమైనటువంటి ఇది ఎవరికీ తెలీదు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరికీ శిక్షణ లేదనమాట. ఎందుకని మనకి వేదాంగాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. మనం చూస్తే వేదాంగాలు ఉన్నాయి. వేదాంగాల్లో మనకి ఉదాహరణకి పంచాంగం అనేటువంటిది ఒకటుంది. కాలం ఎలా ప్రభావితం చేస్తుంది. పంచాంగం అంటే ఏమిటి? 5 అంగాలు ఉన్నాయన్నమాట. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనేటువంటివి ఉన్నాయి. ఒక పని ఎప్పుడు చేయాలి, చేయకూడదనే దాని గురించి గొప్ప శాస్త్రమే ఉంది. అలాగే మనకి సామవేదం, సంగీత శాస్త్రం ఉంది. నోటికొచ్చినట్టుగా ఏదో పాడేయడం ఈ రోజుల్లో ఉన్నట్టు కాదనమాట. నోటికొచ్చినట్టుగా మీరు ఏదైనా పాడాలంటే దానికి కొన్ని రాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాగే నాట్యం ఉంది. ఎలా పడితే అలాగ బ్రేక్ డ్యాన్సు లేకపోతే ఏదో రకరకాల డ్యాన్సులు వచ్చాయి ఇప్పుడు. అలాగా దానికి ఒక విధానం ఉంది. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది. అలాగే ఉదాహరణకి ఆహారం ఉంది. ఆయుర్వేద శాస్త్రం ఉంది. ఏది తినాలి, ఏది తినకూడదని. ప్రభుపాదుల వారు రాస్తారు స్పష్టంగా. ఎవరికీ కూడా కలియుగంలో ఇవేవి కూడా తెలీదు. పోనీ ఆధ్యాత్మికం తెలియలేదు సరే, కనీసం భౌతికమైనటువంటి నియమాలు కూడా ఎవరికీ తెలియదు. తెలిసినా కూడా జనం సత్వగుణంలో లేకపోవడం చేత ఆ నియమాన్ని పాటించలేరనమాట. ఆ సమయం వచ్చేసరికి వాడికి ఇంద్రియాలు ఆగం అనమాట. చూడండి, తెలుసు మనకి పరస్పర విరుద్ధమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. చాలామంది తెలియదు. 90% మందికి అసలు కలియుగంలో కనీసం ఏం తినాలో ఏం తినకూడదో ఎవరికి తెలియదు అనమాట. దాదాపుగా ఎవరికి తెలియదు. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు చెప్తారు ఒకసారి, ఆయన బంగ్లాదేశ్లో ప్రచారం చేసినప్పుడు అప్పుడు ఒక డాక్యుమెంటరీ తీశారనమాట. హరే కృష్ణ మూమెంట్ అని చెప్పి, హరే కృష్ణ మూమెంట్ అని ఒక డాక్యుమెంటరీ తీశారు, రఘుచలన చిత్రం. అందులో ఏముంటుంది, ఒక శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం గురించి చూపిస్తారు. అందులో ఏముంటుంది, న్యూ వృందావన్. న్యూ వృందావన్ అంటే నవ వృందావన్ అనేటువంటి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని అందులో చూపిస్తారనమాట. అక్కడ భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి, ఏమిటి, అందరూ పిల్లలు ఆడుకోవడం, గోవుల్ని పాలించడం, లేకపోతే అందరూ వ్యవసాయం చేయడం, మీరు చూసే ఉంటారు కదా, గుర్రాలతో దున్నించడం, ఇవన్నీ చేస్తుంటారు. ఆ తర్వాత అందరూ కూడా కలిసి చక్కగా అందరూ కూడా కలిసి భుజించడం కూర్చొని, తర్వాత వాళ్ళు వెళ్ళి ఎక్కడో కాలువలో ఈత కొట్టడం, ఇవన్నీ చూపిస్తారు. అయితే డాక్యుమెంటరీ వేసినప్పుడు బంగ్లాదేశ్లో ఆ డాక్యుమెంటరీ వేశారట. వేసినప్పుడు అందరూ కూడా చాలా ఆకర్షితులై, ఆహా ఏమిటి పాశ్చాత్య దేశాల వాళ్ళు పిల్లలు ఇలా ఉన్నారా, ఇలా ఉన్నారా, అలా ఉన్నారా, ఇలా ఉన్నారా అని చెప్పి ఒక సన్నివేశం రాగానే అందరూ కూడా పక్కుమని నవ్వారంట డాక్యుమెంటరీ చూసి. ఏ సన్నివేశం అంటే అంతకుముందే చూపించారంట. అందరూ కూడా కూర్చొని చక్కగా ప్రసాదం తీసుకున్నట్టుగా. ప్రసాదం తీసుకున్న తర్వాత అందరూ వెళ్ళి ఈత కొట్టడానికి వెళ్ళారంట, స్నానం చేయడానికి. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇదేంటి వీళ్ళకి సంస్కారం తెలియదా అంటే, తిన్న తర్వాత ఎవడు స్నానం చేయకూడదు అని భక్తి వికాస్ మహారాజ్ రాస్తారనమాట అందులో. కాబట్టి అనేకమైనటువంటి ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆయన ఏమిటది వైష్ణవ సదాచారం అనేటువంటి గ్రంథం గురించి దాదాపుగా 18-20 సంవత్సరాలు బట్టి ఆయన పరిశోధన చేస్తూ ఇంకా గ్రంథం రాస్తూనే ఉన్నారు.
ఎందుకు ఇదంత ముఖ్యం ఈ సదాచారం? ఎప్పుడు ఏది ఎలా చేయాలనేది ఎందుకు తెలుసుకోవాలంటే, మనం శాశ్వతంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలనుకుంటున్నామా లేదా? మరి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ సదాచారం ఎలా ఉండాలో తెలుసుకోవాలా లేదా మనం? ఆ! కానీ మనం ఏమనుకుంటాం, ఊరికే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నాం, 4 నియమాలు పాటిస్తున్నాం ఏదో పేరుకి. లేకపోతే మనం ఆదివారం కార్యక్రమానికి వస్తున్నాం, ఏదో భగవద్గీత చదువుతున్నాం, భాగవతం చదువుతున్నాం, అయిపోయింది మన మహాభక్తులం అయిపోయాం, బ్యాక్ టు గాడ్ హెడ్ చూడండి. వెళ్ళిపోతాం భగవద్ధామానికి అనుకుంటాం. లేదు, అంత అంత చవక అంత సులభం కాదనమాట. మన యొక్క చైతన్యాన్ని మనం ఎంతగా పరిశుభ్రం చేసుకోవాలి. అందుకే ఈ సదాచారం అనేది ఉంది. ప్రతిదానికి కూడా ఒక పద్ధతి. తినే దాంట్లో పద్ధతి ఉంది, వ్యవహారం చేసే దాంట్లో పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు ఏమీ తెలుసుకోకుండా ఊరికే నేను హరే కృష్ణ మంత్రం చేస్తున్నాను, ఇంకా నీకు ఏమీ అవసరం లేదు. హరే కృష్ణ మహామంత్రం అనేది జపించడం వల్ల రావాల్సిన ఫలితం ఏమిటంటే, మనిషి కృష్ణ చైతన్యవంతుడు అవ్వాలంటే కృష్ణుడికి నచ్చేలా మనం ఏమి చేయాలి. అందుకే మన భారతదేశంలో చివరికి భగవంతుడికి ఎలాంటి పదార్థాలను నివేదన చేయాలనేది కూడా గొప్ప శాస్త్రం ఉంది మనకి. మీరు ఇప్పటికీ కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి వెళితే మీరు తిరుపతిలో కావచ్చు, అక్కడ శ్రీరంగంలో కావచ్చు, మీరు చూస్తే వాళ్ళు అదే లెక్క, సాంప్రదాయబద్ధంగా అదే లెక్క వస్తుందన్నమాట. పొంగలి చేయాలంటే అందులో ఎన్ని తులాలు మిరియాలు వేయాలి, ఎన్ని సోలలు పెసరపప్పు వేయాలి, ఎన్ని సోలలు ధాన్యం వేయాలి, అంటే బియ్యం వేయాలి, నెయ్యి ఎంత వేయాలి అందులో చూడండి. ప్రతిదీ లెక్క ప్రకారం చేస్తారు భగవంతుడికి నివేదన చేయడం. సో ప్రభుపాదుల వారు ఆయన ఎప్పుడైతే నేను వచ్చినటువంటి కార్యం 50% ముగిసింది, ఇంకా 50% ఉంది అని అన్నప్పుడు దాని ఉద్దేశం ఏమిటంటే, ఇవన్నిటినీ తెలుసుకోవడం. ఓకే, భగవత్ సేవ చేయాలని మీకు చెప్పాను, భగవంతుడు ఎవరో చెప్పాను, భగవంతుడి సేవ ఏమిటో చెప్పాను, కలియుగ యుగధర్మం ఏమిటో చెప్పాను. కానీ ఇప్పుడు దానిని ఎలా చేయాలో మీరు వివరాలన్నీ కూడా పరిశోధన చేయాలి. ఇంకా 50% కార్యం మిగిలి ఉంది అని చెప్పారు అందుకే ప్రభుపాద. అందుకని మరొక మాట కూడా చెప్పారు, నా శిష్యుల్లో ఎక్కువ శాతం మంది స్వర్గం దాకా వెళ్తారని చెప్పి అన్నారు. చూడండి, అందరూ ప్రభుపాద ఎప్పుడు కూడా స్పష్టంగా చెప్పేవారు అనమాట. ఎవరో ఒక ఆయన జయానంద ప్రభు ఆయన మరణించినప్పుడు, జయానంద ప్రభు మరణించగానే ఆయన ఊరికే ప్రభుపాదుల వారు ఆయన భగవద్ధామం వెళ్ళిపోయాడని ఎక్కడ చెప్పలా. ఈ రోజుల్లో మన సమాజంలో కూడా ఎవరైనా ఒకవేళ చనిపోతే ఆయన భగవద్ధామం వెళ్ళిపోయాడు అంటారు. ప్రభుపాద గారు ఏమని రాశారంటే, ఆయనకి రాసిన లేఖలో ఏమన్నారంటే, అతని యొక్క చైతన్యం ఎలా ఉంటే చివరి క్షణంలో అతడు ఆ విధమైనటువంటి గమ్యాన్ని చేరుకుంటాడు. ఒకవేళ అతడు ప్రభుపాదులు రాశారు లేఖ ఉంది, ఒకవేళ అతడు విశుద్ధ చైతన్యంలో ఉంటే కనుక ఖచ్చితంగా భగవద్ధామం వెళతాడు. లేకపోతే కూడా వచ్చే నష్టం లేదు, ఎందుకంటే అతడు ఎంతో సేవ చేశాడు కాబట్టి కృష్ణ చైతన్యానికి, అతడు ఖచ్చితంగా చాలా ఉన్నతమైనటువంటి భక్తుల కుటుంబంలో పుడతాడని రాశారు. అంతేగాని చనిపోయాడా వెళ్ళిపోయాడు భగవద్ధామం కాదన్నమాట. బయట వాళ్ళు రాస్తారు కదా, ఎవరైనా చనిపోతే స్వర్గస్థుడు అయ్యాడు అంటారు. స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలి, అది ఏమైనా తెలుసా నీకు? లేదు. చూడండి, అందుకని మనం భావుక స్థాయిలో ఉండకూడదు అనమాట, సెంటిమెంటల్ లెవెల్లో ఉండకూడదు. చూడండి, మన దుఃఖానికి కారణం మన ఇంద్రియాలను నియంత్రించుకోలేకపోవడం వల్ల. అంతే కదా, మన ఇంద్రియాలను నియంత్రించుకోలేకపోవడం వల్లనే మనం దుఃఖానికి కారణం అవుతున్నాం. ఎప్పుడైతే మనం ఇంద్రియాలను నిగ్రహించుకుంటామో అప్పుడు మనకి దివ్యజ్ఞానం అనేది అలవరుతుంది. చూడండి, దివ్యజ్ఞానం అలవడాలి అంటే మనం తపస్సు చేయాలన్నమాట. అందుకే మనకి ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. ఏ సమయంలో ఎందుకు చేయాలి, మంగళారతి ఎందుకని బ్రహ్మముహూర్తంలోనే చేయాలి, లేకపోతే ప్రసాదం తినేటప్పుడు ఉండాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఏది ముందు తినాలి, ఏది చివరిలో తినాలి, ఏది కలిపి తినకూడదు, ఎప్పుడు స్నానం చేయాలి, ఇదంతా కూడా ఒక పెద్ద. అందుకే ప్రభుపాదులు కనీసం భక్తుల సమాజంలో అయినా ఈ జ్ఞానం ఉండాలని చెప్పారు. అర్థమవుతుంది కదా. లేదంటే ఏమవుతుంది, మనకు విలువైన మానవ జన్మ లభించింది, మనం కనుక మన నాలుగుకి ఏది నచ్చితే అది, మనకి ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేసామనుకోండి, మన విలువైన మానవ జన్మ కుదించుకుపోతుంది. అసలే దుర్లభం మానుషం జన్మ అని చెప్పన్నారు. మానవ జన్మ లభించేదే చాలా అరుదుగా లభిస్తుంది. మరి లభించినప్పుడు దాన్ని వీలైనంత ఎక్కువ కాలం మనం వాడుకునేలా ప్రయత్నం చేయాలి. మరి వీలైనంత ఎక్కువ కాలం ఈ శరీరం నడవాలి అంటే దానికోసం పెద్ద శాస్త్రమే ఉంది, ఆయుర్వేద శాస్త్రం. అది తెలుసుకోవాలి మనం. అంతేగాని గుడ్డిగా ఏదో మనకేదో విందు ఉంది కదా, లేకపోతే ఏదో బాగుంది కదా, ఇవాళ మనకి ఏది నచ్చితే అది ఏదో చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, నాకు ఇది నచ్చింది కాబట్టి అంతా కూడా ఓకే, ఏదో బాగుంది అంతా అనుకుంటే ఇది ఎంతవరకు వాస్తవమో అలాగే మనం మరి మన శరీరానికి రోగం అనేది కూడా వాస్తవమే. సుఖం ఎంతటి వాస్తవమో దుఃఖం కూడా అదే వాస్తవం. ఇప్పుడు ప్రతి దానిలో కూడా మనం ఇది తెలుసుకోవాలన్నమాట. అలాగే మనం ఎవరైనా పెద్దవారు ఈ విషయాలు చెప్పినప్పుడు వాటిని మనం వినయపూర్వకంగా వినాలి. విన్నామనుకోండి,
అప్పుడు కనీసం మనం పాటించలేకపోయినా నష్టం జరిగినప్పుడు ఓహో ఇది చేయలేదు కాబట్టి నాకు నష్టం వాటిల్లదన్నమాట అనే కనీసం బుద్ధి అని కలుగుతుంది. ఎందుకంటే సాధారణంగా యవ్వనంలో ఉన్నప్పుడు శరీరం టీనేజ్‌లో ఉన్నప్పుడు 13 నుంచి సాధారణంగా 19, 20 ఈ సంవత్సరం ఈ ఈ స ఈ వయసులో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే జీవితాంతం మనం ఇలాగే ఉంటామనిపిస్తుందన్నమాట. అదొక భ్రమ. చూడండి. యవ్వనంలో ఉన్నవాడికి అలాగే అనిపిస్తుంది. యవ్వనంలో ఉన్నవాళ్ళకి పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారనుకో, "అది చెప్పాడులే ఇలాగే చెప్తాడు నేను బానే ఉన్నానుగా" అనుకుంటాడు. అది భ్రమ అన్నమాట. వాడేమనుకుంటాడు జీవితాంతం నేను యవ్వనంలో ఉండిపోతాను అనుకుంటాడు వాడు. కానీ వృద్ధాప్యం అనేది ఒకటుంది. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి ఆ! అనేది వాడికి తెలీదనమాట. కాబట్టి యవ్వనంలో మనం ఏదైతే చేయగలుగుతున్నామో అది వృద్ధాప్యంలో కూడా మనం చేయలేము. యవ్వనంలో చేసే పనులే వృద్ధాప్యంలో మనల్ని పీడిస్తాయి. అది శాస్త్రం చెప్పేది. అందుకే మనకి బ్రహ్మచర్యము 5-25 సంవత్సరాల వరకు కూడా నియమబద్ధమైన జీవనాన్ని గడపాలని చెప్పారు. కానీ నియమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపకపోతే ఏమవుతుంది? స్పష్టంగా చెప్తుంది. అతడు తర్వాత జీవితంలో అతడు దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి. అందుచేత మనం తేలిగ్గా కొట్టిపారేయకూడదనమాట. దక్షుడు ఎలాగైతే చూడండి చెప్పేవాళ్ళే శివుడు. ఆ! ఏం శివుడైనా చూడండి దూషించడం మొదలుపెట్టాడు. ఆ! అందుకే ఏమన్నారు ఇదంతా ఎందుకని లౌకికముగు విద్యాబుద్ధుల కారణమున జడ పదార్థము వలె మందమతులైన వారు చూడండి. జడ పదార్థము వలె మందమతులైన అంటే బుర్ర పనిచేయదనమాట వాడికి చూడండి. మందమతి అన్నారు. అంటే ఎందుకంటే చెప్పినా అర్థం కాదు వాడికి. దురదృష్టవశాత్తు చూడండి ఒక సమూహంలో అంటే ఇది భౌతిక ప్రపంచపు రీతి అలా ఉంటుందనుకోండి అది వేరే విషయం. ఒక సమాజం ఉందనుకోండి సమాజంలో రకరకాల స్థాయిల్లో ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఉంటారు. దురదృష్టవశాత్తు అత్యధిక శాతం మంది ఆ సమాజంలో దిగువన ఉన్నవాడి సాంగత్యం తీసుకుంటారు తప్ప పైనున్నవాడి సాంగత్యం తీసుకోరు. చూడండి. వైష్ణవ సమాజంలో కూడా మనం చూస్తే ఒక దగ్గర బృందం ఉన్నారనుకోండి ఒక 20 మంది 30 మంది ఉన్నారనుకోండి మనం ప్రతిరోజు తింటాం లేకపోతే అన్ని పనులు రకరకాల కలిసి చేస్తుంటాం ఇవన్నీ చేస్తుంటాం. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నటువంటి వాళ్ళలో ఓహో ఇతడు కొంచెం శాస్త్రబద్ధంగా చాలా ఉన్నతంగా కొంచెం తపస్సు తీసుకుంటున్నాడు అనేవాడిని అనుసరించేవారు కొద్దిమందే ఉంటారు. ఎక్కువ శాతం మంది అందులో ఎవడో హిందీలో అంటారు బిగడజాయిగా అని చెప్పి. అంటే ఆ పాడు చేసేవాడు ఎవడో ఉంటాడో వాడిని ఆదర్శంగా తీసుకుంటారు. చూడండి. ఇప్పుడు 10 మంది కూర్చున్నారు ఏదైనా చేయడానికి. అందులో ఒక ఆయన వచ్చి పెద్దవాడు చెప్పాడు, "ఒరేయ్ బాబు ఇది తీయకూడదు లేదా తినకూడదు లేదని" చెప్పి వెళ్ళిపోయాడు. వాడిని అనుసరించరన్నమాట. ఎవడు ఎలా చెప్పారు ఏమవుద్ది 10 సంవత్సరాల నుంచి తింటున్నాను నేను నాకేమైనా అయిందా అంటాడు వాడు. శభాష్ శభాష్ వీడిని మనం మహాజనుడిగా స్వీకరిద్దాం అనుకుంటారు. అది కలియుగ దౌర్భాగ్యం అనమాట. అర్థమైంది కదా. అందుచేతనే వైష్ణవ సంఘాల్లో కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు కొంతమంది మీరు చూస్తే ఉదాహరణకి ఇప్పుడు ఇస్కాన్లో ఒక పెద్ద అంశం ఏమిటంటే ఈ ఆ, స్త్రీలు దీక్షా గురువులు అవ్వాలా లేదా అనేటువంటి దాని గురించి అనేక రకాల వాదోపవాదాలు జరుగుతున్నాయి. అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చెబుతున్నారు ఒక పక్కన, ఒరే నాయన ఇది చెయ్యకూడదు ఇది మంచిది కాదు. దురదృష్టవశాత్తు అంటే అలా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాధన ఏమిటి, వాళ్ళు ఈ ఉద్యమానికి ఎంతటి తోడ్పాటుని ఇచ్చారు, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఆ? వారు ఎన్ని గ్రంథాలు రచించారు ఏమిటి అనే దాన్ని పట్టించుకోకుండా మధ్యలో ఎవరో వచ్చేమంటారంటే ఇవన్నీ అవసరం లేదు సమాజం ఎలా ఉందో చూడండి. సమాజంలో ఇప్పుడు ప్రతి రంగంలో కూడా స్త్రీలకు సమాన హక్కులు ఇస్తున్నారు. మరి మన సంఘంలో మన స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వకపోతే మన సంఘానికి ఎవడొస్తాడు గుళ్ళని ఖాళీ అయిపోతాయని ఎవరో చెప్తారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారు చెప్పేదాన్ని తీసుకుంటారు తప్ప ఉన్నతంగా తపస్సు స్వీకరించేటువంటి వారు ఉన్నతంగా సాధన చేసేటువంటి వారు వారిని ఆదర్శంగా తీసుకోవడం వారు చెప్పింది వినరు. ఎవరైతే రాజీ ధోరణిలో ఉండి పర్వాలేదులే అంటాడో వాడిని పట్టుకుంటారు అనమాట. ఇంకా అంతకంటే దురదృష్టం వైష్ణవ సమాజంలో కూడా ఇలా ఉంటే ఇంకేం చేస్తాం చెప్పండి. అందుకే మనం మన సాంగత్యాన్ని మనం జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట. కొంతమంది ఏమిటంటే ఆయన పెద్దవాడు కదా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఏమి చెప్తా ఉంటాడు. పెద్దవాడు అయినవాడు సరే పెద్దవాడు సరే ఆయనకి సమయం ఉండదు సరే ఆయన పనిలో మునిగి ఉంటాడు సరే కానీ అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా తీసుకోవడానికి తిరస్కరిస్తే అప్పుడు నీతో పాటే ఎప్పుడు ఉంటూ ఏమీ తెలియని వాడు ఎవడైతే ఉంటాడో వాడు చెప్పే సలహా తీసుకుంటావు. అది జరిగేది అదే జరుగుతున్నది అదే జరిగిపోయేది అదే. అందుచేత మనం చాలా ఏమిటంటే మందమతుల్లో ఉండకూడదు అనమాట. జడ పదార్థంలాగా ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది కామ్యకర్మల ఎందే రతులవుతాం. మనం చూడండి మన సాంగత్యానికి వచ్చాం. సాంగత్యానికి వచ్చినప్పుడు మనం ఎవరిని ఉదాహరణగా తీసుకోవాలి? శ్రద్ధగా సాధన చేసేవాడిని ఉదాహరణగా తీసుకోవాలా? లేకపోతే
ఆమ్, ఏదో సాదా సీదాగా ఏదో టైం పాస్ చేద్దాం అనుకునేవాడిని ఉదాహరణగా తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాలి, మనం నిర్ణయించుకోవాలి. ఆ? కాబట్టి అదే నందీశ్వరుడు అంటున్నాడు, ఇంతమంది ఉన్నారు బ్రాహ్మణులు, వీళ్ళందరూ ఎవరిని ఉదాహరణగా తీసుకున్నారు? దక్షుడు తిడుతుంటే దక్షుడిని పొగుడుతున్నారు వీళ్ళంతా. చూడండి. ఆ? అంతే కదా. దక్షుడు ఎందుకని దక్షుడిని పొగిడారు వాళ్ళంతా? ఎందుకంటే దక్షుడు, నేను గొప్పవాడిని, నేను ఎంతమంది అది చేశాను ఇది చేశాను అంటే, దక్షుడు శరీరంలో దృఢంగా ఉంటాడు. ఎందుకు మరి దక్షుడు అంటే మరి అలా ఈ విధంగా మరి గొప్ప మైథున శక్తిని కలిగి ఉండాలంటే మరి రోజు పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తినాలి, ఇవన్నీ మంచి బాగా మెయింటైన్ చేయాలి. కానీ శివుడు వాళ్ళతో పోల్చుకుంటే ఎలా ఉంటాడు? కొంచెం ఏదో సాధువులాగా ఉంటాడు. వాళ్ళు కూడా ఏమనుకున్నారే, ఈయన్ని పెట్టుకుంటే మనం దక్షుడికే ఓటేద్దాం అనుకున్నారు. అంతే కదా. ఎందుకంటే దక్షుడు బాగున్నాడు, ఉండడానికి మంచి గట్టిగా ఉన్నాడు మనిషి, శరీరం మంచి ఆభరణాలు కిరీటాలు. ఆయన ఏమంటారు దాన్ని, ఆయన వస్తుంటే రాజాది రాజా రాజా మార్తాండ రాజా ఇది అని చెప్పి ఆయన మొత్తం ఉంటే ఈయన్ని మనం పట్టుకుందాం, ఈయన మంచి బాగున్నాడు చూడడానికి. ఆ? సో కాబట్టి అందుకే నందీశ్వరుడు ఏమన్నాడంటే, ఆ? ఉద్దేశపూర్వకముగా శివుని అవమానించినట్టి వారులు జన్మ మృత్యు వలయమునందే నిరంతరము పరిభ్రమింతురుగాక అని చెప్పనేసాడు. చూడండి. ఆ? ఎవరైతే ఉద్దేశపూర్వకంగా శివుని అవమానించారో వాళ్ళు ఏం చేస్తారట? నిరంతరం జన్మ మృత్యు వలయంలో పరిభ్రమిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞాన రహితులై లౌకిక విద్యతో సరిపెట్టుకుంటూ పాషాణమంత జడప్రాయముగా మారడానికి పైన పేర్కొనబడిన 3 శాపములు చాలు అని చెప్పంటారు. అంటే గౌరవించదగినటువంటి వారిని గౌరవించకపోవడం వల్ల వచ్చినటువంటి ఉత్పాతం అన్నమాట. ఈ శాపములను పెట్టిన పిదప నందీశ్వరుడు జన్మమృత్యు వలయమున కొనసాగుమని బ్రాహ్మణులకు శాపనమిచ్చాడు. చాలాసార్లు చూస్తుంటాం, చాలాసార్లు ఆశ్రమాల్లో కూడా ఇదే జరుగుతుంటుందన్నమాట. ఎవరైతే కొంచెం కఠినంగా ఉండి కొంచెం ఇది వద్దు అది వద్దు అని చెప్తారో, కొంతమంది బుద్ధిహీనులైనటువంటి వాళ్ళని పట్టుకోరు. ఎవడైతే కొంచెం అటు ఇటుగా ఉంటాడో వాడిని ఆదర్శంగా తీసుకుంటారో, వాడు ఎలాగ వెళ్ళిపోతాడో వాడు వెనకాల వీడు వెళ్ళిపోతాడు బయట. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే దక్షుణ్ణి అనుసరించారో జన్మమృత్యు వలయమున కొనసాగమని బ్రాహ్మణులకు శాపం ఇచ్చాడు. దక్షుడు శివుని నిందించుటను వారు సమర్థించుటయే దానికి కారణం. వైష్ణవ మర్యాదలో ఇది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అందుకే ఇక్కడ చూడండి, నందీశ్వరుడు ఎందుకని టప్పని లేచాడు ఇక్కడ? దక్షుడు శపించాడు సరే, కానీ ఆ విధంగా దూషిస్తున్నప్పుడు మాట్లాడకుండా నువ్వు ఊరకున్నావు అనుకో, అప్పుడు నువ్వు కూడా అందులో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. అందుకే వెంటనే స్పందించాడు. అర్థమైంది కదా. చైతన్య మహాప్రభు మనకు చెప్పారు, అమానినా మానదేన కీర్తనే సదాహరి అని చెప్పన్నారు. గౌరవం ఇచ్చినా గౌరవం ఇవ్వకపోయినా ఎల్లప్పుడూ కూడా మనం తరోరపి సహిష్ణున తృణాదపి సునీచేన ఈ విధమైన భావనలో ఉంటేనే ఎల్లప్పుడూ కూడా హరిని కీర్తించగలం. కాబట్టి సాధారణంగానే భక్తులు ఎవరైనా మందలించినా సరే ఆయన పట్టించుకోవడం. కానీ ఒకవేళ ఎవరైనా మన కళ్ళ ముందు ఆ విధంగా జరుగుతుందనుకోండి, మనం వెంటనే దాన్ని ఖండించాలి అని చెప్పారు. అందుచేతనే వెంటనే నందీశ్వరుడు ఏం చేశాడు? దాన్ని ప్రతిఘటించాడు. ఈ విధంగా చేయడం సరైంది కాదు అని చెప్పి. ఇలా మనం అనేక విధాలుగా మనం దీనిని విశ్లేషణ చేయొచ్చు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, లౌకిక ప్రపంచానికి కూడా భాగవతంలో చెప్పబడినటువంటి అన్ని విషయాలు భక్తులకి అభక్తులకి అందరికీ కూడా వర్తిస్తాయి. బయట సమాజంలో కూడా ఒక మర్యాద అనేటువంటిది ఉంటుంది. బయట సమాజంలో భక్తులైనా అభక్తులైనా సరే, ఏదో భక్తుడు వచ్చాడని లేచి నిలబడడం కాదు. బయట సమాజంలో పెద్దవాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి నేర్పారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలో కూర్చుంటే తిట్టేవారు అనమాట చిన్నప్పుడు. ఏంటంటే బుద్ధి లేదని, లేదు పెద్దవాళ్ళు వస్తే కుర్చీ ఇవ్వలేవు నువ్వు అని. సో మరి బయట కూడా ఉంది అది మర్యాద అనేటువంటిది, సదాచారం అనేది. ఇంకా వైష్ణవ సమాజంలో ఎంతవరకు ఉంటుందో చూడండి. సంపూర్ణంగా ఎవరికీ తెలియదు, కృష్ణుడికి తప్ప.
ముందు ఒకసారి ఇప్పుడు ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి, లేదా తర్వాత మరి చెప్తాను. ఓకే. ఉమ్. ఉమ్. ఓకే, మీకు అయిపోయింది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు ఎవరికైనా? ఆ. లేదు, వాస్తవానికి ఇక్కడ మనకి చెప్పబడలేదు. నందీశ్వరుడితో పాటుగా ఎవరైతే శివుని అనుచరులు అందరూ కూడా, ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ మర్యాద ఉంది. ఏమిటంటే మనకి ఏం చెప్పారంటే, మన నాయకుడు స్పందించినప్పుడు వెనకాల వాళ్ళు స్పందించకూడదు. మీకు అర్థమవుతుంది కదా. సో నందీశ్వరుడు స్పందించాడు, ఒకళ్ళే మాట్లాడాలి అంతే, 100 మంది ఒకేసారి తిరగబడకూడదు కదా. సో వాళ్ళ గణం అంతా కూడా ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళ నాయకుడు నందీశ్వరుడు కాబట్టి నందీశ్వరుడు స్పందించాడు అక్కడ. కాబట్టి మిగతా వాళ్ళు అలా ఊరుకుంటారు. అందుకే ఒకేసారి 100 మంది మాట్లాడకూడదు. ఎవరో ఒకళ్ళే, ఎవరికైతే ఆ అధికారం ఇవ్వబడిందో మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడాలి తప్ప, ఎవరికి వాళ్ళు కలగజేసుకుని మాట్లాడారు అనుకోండి, మళ్ళీ అదొక ఇబ్బంది అవుతుంది. అంటే కాలభైరవుడిని తర్వాత సృష్టించాడు, కానీ నందీశ్వరుడు ఎప్పటి నుంచో ఉన్నవాడు కదా శివుని దగ్గర. కాలభైరవుడిని ఈ కార్యం కోసం శివుడు సృష్టించాడు. ఎప్పుడైతే సతీదేవి మరి ఆత్మాహుతి చేసుకుందో అప్పుడు సృష్టించాడు. కానీ నందీశ్వరుడు నిత్య సహచరుడు, ఆయన యొక్క వాహనం కూడా కదా. ఏమంటారు? మాట్లాడచ్చు, మాట్లాడచ్చు. అదే ఇందులో చాలా సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎలాంటిదంటే చూడండి, ఇప్పుడు ఇదే ఉదాహరణ చెప్తాను, రెండింటిని సమన్వయపరచడం ఎలా. ఇప్పుడు గురువుగారు ఇక్కడ లేరు, గురువుగారిని ఎవరో నిందించారు అని అనుకుందాం. నిందించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే నాయకుడైన వాడు ఉన్నాడో ఆయన స్పందించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను స్పందించాలి. అతను ఉన్నాడు అనుకోండి, అప్పుడు వెనకాల వాళ్ళు వేచి ఉండాలి. ఎందుకంటే అతను ఉన్నాడు కదా, అందరికంటే పెద్దవాడు ఉన్నాడు కదా, ఆయన స్పందించాలి కదా. లేదా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఏమని ఇలా అంటున్నాడు, మీరు ఏమైనా స్పందిస్తే బాగుంటుంది కదా అని చెప్పొచ్చు. అదే విధానం. ఇది చాలా సంక్లిష్టమైనటువంటిది. ఇది అనుభవరీత్యా కూడా అనేక విషయాలు తెలుస్తాయి అన్నమాట ఇందులో కూడా ఇంకోటి ఉంది మళ్ళీ. ఇప్పుడు వయసు రీత్యా అంటే ఇందులో ఆశ్రమ రీత్యా అనేది కూడా ఒకటి ఉంది. ఒక వ్యక్తి సన్యాసి అనుకోండి, సన్యాసం తీసుకున్నవాడు చిన్న వయసు వాడైనా సరే, గృహస్థుడు వయసులో పెద్దవాడైనా సరే అతనికి ప్రణామం చేయాలి. మీకు అర్థమవుతుంది కదా. ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, చిన్న వయసు వాళ్ళు. కానీ అక్కడ మళ్ళీ ఇంకోటి వర్ణం ఉంది, ఆశ్రమం ఉంది. అన్ని వర్ణాల్లో బ్రాహ్మణుడు ఉన్నతుడిగా పరిగణించబడతాడు, అన్ని ఆశ్రమాల్లో సన్యాసి ఉన్నతమైన వాడిగా పరిగణించబడతాడు. కానీ అన్ని వర్ణాలకి ఆశ్రమాలకి సన్యాసి ఇంకా ఉన్నతమైన వాడిగా పరిగణించబడతారు. కాబట్టి ఎవరైనా సరే, ఎలాంటి వయసు వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా యతి అంటే ఎవరు, సన్యాసికి మర్యాద ఇవ్వాల్సింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకే దాని మీద గొప్ప ఉద్గ్రంథంగా రాస్తున్నారనమాట. సో క్రమక్రమంగానే తెలుస్తూ ఉంటాయి, కానీ తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. అలాగే ఎవరైనా చెప్పినప్పుడు వినాలి, వినేటువంటి ఇది ఉండాలి, లేదంటే నేర్చుకోలేము. ఆన్లైన్లో క్వశ్చన్ చెప్పండి మీ ప్రశ్న ఆన్లైన్లో. హరే కృష్ణ. So I have a question on regarding offenses or the Vaishnava Prabhu. So generally, when we talk about our Vedic culture, like unfortunately, sometimes we say that even in ISKCON that they won't follow it properly, and they still practice westernized form of bhakti, and we sometimes end up telling people that this is not the real bhakti and that it does
does not actually pleases Krishna. So it will become an offense to the devotees who are sincerely following and practicing Krishna consciousness. But if we do not clearly explain and distinguish between the two, like what is the real and what is not, so they may not understand if we won't tell them. So how can we explain this without committing any offense? ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే రకరకాల స్థాయిల్లో భక్తి చేసేటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాల వాతావరణాల్లో భక్తి చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు ఏ వాతావరణంలో ఉండి భక్తి చేసినప్పటికీ కూడా కానీ కనీసం ఏదైతే స్టాండర్డ్ ఏదైతే ఉందో అంటే ఉన్నతమైనటువంటి ప్రమాణం ఏదైతే ఉందో దాని గురించి కనీసం చర్చ జరగాలి. ఖచ్చితంగా మనం చర్చించేవన్నీ అందరూ కూడా ఆచరించలేరు, అందులో సందేహం లేదు. రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇంకోటి ఏమిటంటే వాడి యొక్క స్థాయిని బట్టి ఉపదేశాన్ని ఇవ్వాలని కూడా చెప్పబడింది శాస్త్రాలు. వాడు చేయలేనటువంటి దాన్ని మనం ఉపదేశంగా ఇచ్చామనుకోండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొత్తగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఏం చెప్తాం, మీరు కనీసం రోజుకు ఒక మాల జపం చేయండి లేదా పుస్తకం తీసుకోండి అని చెప్తాం. అది వాళ్ళ స్థాయిలో మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి. అలా కాకుండా మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు పూర్తిగా మీరు ఏమంటారు కుటుంబ జీవనాన్ని త్యజించి భక్తియుత సేవలో నిమగ్నం కావాలని చెప్పామనుకోండి, అది వాడికి ఆచరణ సాధ్యం కాదు, అసలు వాడికి అర్థం కూడా కాదు. అందుకే మనం సాధకుల యొక్క స్థాయికి చెందినటువంటి ఉపదేశాలు వాళ్ళకి ఇవ్వాలి కనీసం. కానీ ఈ తత్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అందరూ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. అలాగే వ్యక్తి ఎప్పుడు కూడా వినయ భావంలో ఉండాలి. ఏమనంటే నేను అనేకమైనటువంటి ఉన్నాయి చేయడానికి, కానీ నేను నా యొక్క బద్ధ జీవనం వల్ల నేను పూర్తిగా వాటిని ఆచరించలేకపోతున్నాను. కానీ ఉన్నతంగా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వారిని మనం గౌరవించాలి అనేటువంటి భావన తప్పనిసరిగా ఉండాలి. అలా కాకుండా వ్యక్తి తాను ఏదైతే చేస్తున్నాడో అదే ఉన్నతమైనది, మిగతా వాళ్ళు చేసేది కాదు అని అనుకుంటున్నాడు అనుకోండి, ఇది కూడా ఎలా అవుతుందంటే ఈ మహమ్మదీయ క్రైస్తవ మతాల్లాగా అయిపోతాయి అన్నమాట. అంటే వాళ్ళ యొక్క గ్రంథాల్లో తెలియబడినటువంటి అనేక ఉన్నతమైన విషయాలు వైదిక శాస్త్రాల్లో ఉన్నాయి. వారి గ్రంథాల్లో వారి స్థాయికి ఏదైతే అవసరమో ఆ వచ్చినటువంటి ప్రవక్తలు అంతవరకే వాళ్ళకి చెప్పారు. కానీ సమూలంగా దీని గురించి తెలుసుకోవాలంటే వైదిక శాస్త్రాల్లో ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు, వైదిక శాస్త్రాల్లో ఉన్నదాన్ని అంగీకరించరు. అలా ఉండిపోకూడదు భక్తుల సమాజంలో. మనం కూడా అలాగే ఉంటే మనం కూడా భావుకత అనేటువంటి స్థాయిలో ఉండిపోతున్నట్టు అవుతుంది. లేదా వాళ్ళకి వీళ్ళకి ఏమి తేడా ఉంది, అదే కదా బయట జరిగేది. వాళ్ళు ఏమంటారు, మేము ఒప్పుకోమంటారు. పునర్జన్మ గురించి వాళ్ళకి తెలియదు, చెప్పిన వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే మా శాస్త్రాలు లేదంటారు. మరి భక్తుల సమాజంలో కూడా మనం కూడా అలాగే ఉన్నాం అనుకోండి. ఒక ఉన్నతమైనటువంటి విషయం తెలిసి చెప్పినప్పుడు, శాస్త్రంలో ఉన్నది చెప్పినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి, లేదా మనం ఆచరించలేకపోయినా కనీసం దాన్ని గౌరవించాలి. కానీ ఆ విధంగా మనం దాన్ని గౌరవించకపోగా అది తప్పు, మేం చేసేది ఉన్నతమైందని అంటే అప్పుడు అది అపరాధ భావన అవుతుంది. సో మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పానా లేదా? Means Prabhu, like when we tell and if they won't follow and if they take it as a offending way, means that time is it become a Vaishnava aparadh for them and they may get disturbed with those talks and everything. So means as we are sadhakas, do we really want to tell and differentiate between them? Sometimes it will be so confusing whether we want to tell to these devotees or not, they are doing wrong, like that. వాళ్ళు వాస్తవంగా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు. అజ్ఞానంలో ఉండడం చేత మనం ఉన్నతమైన దాన్ని చెప్పినా సరే వాళ్ళు తీసుకోవడం లేదు. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో వీళ్ళు అజ్ఞాన కారణం చేత ఆ విధంగా అంటున్నారా, లేదా వీళ్ళు కావాలని చెప్పి వాళ్ళు భావుకత వల్ల ఆ విధంగా చేస్తున్నారా, అజ్ఞానంలో ఉండడం వల్ల ఆ విధంగా చేస్తున్నారనుకుంటే అలాంటి వాళ్ళకి ఉపదేశం ఇవ్వకపోవడం మేలు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా సమయం పడుతుంది వాళ్ళు అర్థం చేసుకోవడానికి. అలా కాకుండా అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉండి కూడా, అర్థం అయ్యి కూడా నేను దాన్ని అంగీకరించననేటువంటి భావనలో ఉంటే అప్పుడు వాళ్ళు అపరాధం చేస్తున్నట్లు. అంతేగాని వారిని విద్యావంతులను చేయడానికి ప్రయత్నించే వాళ్ళు అపరాధం చేస్తున్నారని కాదు. ఎందుకంటే శాస్త్రంలో ఉన్న విషయాన్ని మనం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే సమయంలో వారు శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్పినా వాడు వినడానికి అంగీకరించట్లేదు అనుకున్నప్పుడు అలాంటి వాడితో చెప్పడం అనవసరం. ఎందుకంటే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పబడింది, వాడు ఆచరించడానికి మీకు తెలిసినప్పుడు, వాడు వినడానికి మీకు తెలిసినప్పుడు అలాంటి వాడికి చెప్పి ఏం ప్రయోజనం? దానివలన వాడు అపరాధం చేస్తాడు. వాడు ఏం చేస్తారంటే ఎవరైతే ఆ విధంగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళ గురువుని నిందించడం మొదలు పెడతారు. ఇదిగో మీ గురువు ఈ విధంగా చెప్తున్నాడు కాబట్టి మీరు ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటారు. అందుచేత మనం అది తెలుసుకోవాలన్నమాట, విచక్షణ. ఎవరితో చర్చించాలి ఈ విషయాలు, ఎవరితో చర్చించకూడదు.
హరే కృష్ణ. Thank you, Prabhu. Hare Krishna. హరే కృష్ణ. శ్యామానంద ప్రభు, మీ ప్రశ్న ఏమిటి చెప్పండి. ధనత్ ప్రణాం. చెప్పండి మీ ప్రశ్న. వస్తుంది, చెప్పండి. మీ ప్రశ్న స్పష్టంగా లేదు, మీరు చెప్పేది అర్థం కావట్లేదు. మీరు ఒక పని చేయండి, మీరు ఖాళీ అయిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మేము సమాధానం పంపిస్తాం దానికి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.